విశాఖ నుండి హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్ప్రెస్ బీబీనగర్ ఘట్కేసర్ వద్ద పట్టాలు తప్పింది. ప్రమాదం కారణంగా పలు రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భువనగిరి, బీబీనగర్, ఘట్కేసర్, నల్గొండ రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. దీంతో రైల్లో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో 1000 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్కు తరలించేందుకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ అందిన కాడికి దోచుకుంటున్నారు. కరెక్ట్ గా రైలు వరకే పట్టుకొని వస్తున్నారు. మరి ఇప్పుడు ఆ మనిషికి 700 అడుగుతున్నారు. మరి ఎక్కడ తీసుకొచ్చి కట్టాలి మేము? మరి ఏంటి పరిస్థితి? మా పరిస్థితి అసలు ఏం చెప్పడా వచ్చి ఏమీ చెప్పలేదు. అసలు ఎవరు చెప్పారు సమాధానం? వచ్చి మాకు ఎవరు చెప్పలేదు సమాధానం. మాకు ఎవరు చెప్పలేదు. ఎవరు పట్టుకొని వచ్చావు? ఇప్పుడు 700 అంటే మేము వెనకడుతున్నాం. డబ్బులు లేవు మా దగ్గర. ఇప్పుడు మరి ఏంటి? మేము ఎట్ట పోవాలి? మరి ఏం చేసావు? ఇప్పుడు ఎవరు పంపిస్తారు? ఇక్కడి నుంచి మమ్మల్ని సికింద్రాబాద్ పోవాలి. ఎవరు పంపిస్తారు? మామూలుగా బండి రిటర్న్ అక్కడికి పోదు. బండి ఇక్కడ నుంచి సాయంత్రం 6 రిటర్న్ పోద్ది. మీరందరూ దిగి వెళ్ళిపోండి అన్నారు. ఒకటే మాట. మాకు పొద్దున చిన్న విషయం జరిగింది. ఆ విషయం ఏంటంటే పాపం ఒక ముసలామ ఇద్దరు ఎక్కారు. ట్రైన్ కదులుతుంది. ఆ టైంలో పాపం ఒక ఆయన చైన్ లాగాడు. ఆ ముగ్గురు దించి ఇవాళ ఇంత ఇష్యూ జరిగింది కదా, మరి దీనికి పట్టించుకోవాలి. దానికి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్లో తీసుకెళ్ళి వాళ్ళ ముగ్గురు దించి వాళ్ళు ఏం చేశారో మాకే తెలీదు. ఆ ఉసురే తగిలింది అనుకున్న ఈ ట్రైన్కి. ఆ బ్రాహ్మణుల పాపం వాళ్ళు ఒక ముసలామ ఇద్దరు ఎక్కారు. ఒక ఆమె ఎక్కలేకపోయింది. బండి కదిలింది ఒక స్లోగా. కదిలినప్పుడు ఒక చైన్ లాగారు. అది ఎక్కిన వాళ్ళు చైన్ లాగినందుకు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ ముగ్గురు ఎక్కిన వాళ్ళు వాళ్ళ దించి తీసుకొని పోయారు. వాళ్ళ ఉసురు ఈ బండికి తప్పనిసరిగా జరిగింది. ఈ ప్యాసింజర్ కూడా తగిలింది. గుంటూరు నుంచి సనత్నగరం. మరి అది జరిగింది. మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటే పట్టించుకునే వాళ్ళు లేరు. పోదు. సాయంత్రం మేము ఆడిపోవాలా సనత్నగరం. మేము ట్రైన్కి వచ్చిన దానికి ₹1 తగ్గిద్దనేగా. మరి ఇక్కడి నుంచి ఒక్కొక్కరు 500, 600 అడుగుతున్నారు హైదరాబాద్ పోవటానికి. ఇవాళ మాకు డబ్బులు లేవు. మేము 4 మనుషులు పోవాలి. ఏం చేయాలా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్